హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్చనాస్ వంటిల్లు. ఈరోజు మనం చాలా సాఫ్ట్గా టేస్టీగా స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కేక్ చేయడానికి ఒక 4 ఎగ్స్ ఒక బౌల్లోకి తీసుకొని 2 to 3 minutes బాగా బీట్ చేయాలి. తర్వాత ఒక కప్ షుగర్ తీసుకొని షుగర్ అంతా కరిగేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత వెనీలా ఎసెన్స్ 1/2 teaspoon, బటర్ 150 grams అంటే 3/4 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. ఒక 2 minutes బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జల్లించుకున్న మైదా 1 కప్ తీసుకోవాలి. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ 1/2 teaspoon వేసుకొని స్పాచులాతో కలుపుకోవాలి. కేక్ చేసేటప్పుడు మైదాని కంపల్సరీ జల్లించుకోవాలి. అలానే ఇంగ్రీడియంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఇలా కలుపుకున్నాక మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ పైన చేస్తున్నాం కాబట్టి కేక్ ఓవెన్ని బటర్తో కోట్ చేసుకోవాలి. స్టవ్ పైన ఇసుక పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇసుక వేడయ్యే లోపల కేక్ బ్యాటర్ని కేక్ ఓవెన్లో వేసుకోవాలి. ఇప్పుడు కొన్నిసార్లు కంపల్సరీ ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవటం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు 20 to 30 minutes ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. కేక్ బేక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు కత్తి పెట్టి చెక్ చేస్తే క్లీన్గా బయటికి రావాలి. అంటే ఇప్పుడు కేక్ బేక్ అయిపోయింది. ఇప్పుడు కేక్ని బాగా చల్లారనివ్వాలి. మనం స్టవ్ పైన చేసాం కాబట్టి కేక్ కార్నర్స్ని ఒక్కసారి పైకి లేపాలి. కేక్ బాగా చల్లారినాక కేక్ చూసారా ఇట్లా చక్కగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కేక్ని మనకు కావలసిన సైజెస్లో ముక్కలుగా కట్ చేసుకుందాం. కేక్ అయితే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చింది. మరి మీరు కూడా ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ స్పాంజ్ కేక్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అర్చనాస్ వంటిల్లుని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.